నమస్తే తెలుగువారి మనస్సాక్షి నాకు సాక్షి న్యూస్. వెల్కమ్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ షో. ఐఎమ్ చంద్రిక. ట్రంప్ పాలనలో ఇండియా నుంచి అమెరికాకు వచ్చే స్టూడెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, వీటన్నింటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఐటీ ప్రొఫెషనల్ మరియు డేటా సైంటిస్ట్ వెంకట్ ఇక్కుర్తి గారు. హలో సార్. హలో, నమస్తే. సార్, మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ట్రంప్ పాలనకి సంబంధించి రోజుకొక న్యూస్ కూడా వినిపిస్తుంది. అయితే అసలు అమెరికాకు వచ్చే స్టూడెంట్స్ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అంటే అమెరికాకి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఒకటి. నెక్స్ట్ అమెరికాలో ఆల్రెడీ ఉన్నటువంటి స్టూడెంట్స్. ఫస్ట్ మనం అమెరికా వచ్చేటువంటి స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అమెరికా వచ్చేటువంటి స్టూడెంట్స్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకసారి వాళ్ళ వీసా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత దే నీడ్ టు లైక్ వాళ్ళు అమెరికా రావడానికి ఇంకా ఫ్లైట్ టికెట్ తీసేసుకుంటారు. లాస్ట్ స్టెప్ వీసా స్టాంపింగ్ అయింది అంటే జస్ట్ వచ్చేయచ్చు. సో ఈ ఇప్పట్లో ఏంటంటే వీళ్ళు ఈ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ట్విట్టర్ లో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, మేము అమెరికా రాగానే మాకు ఒక ఏదైనా ఆర్ట్ జాబ్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి అని చెప్పేసి ఇట్లాంటి మెసేజ్లు పెట్టి వాళ్ళు ఒక నెట్వర్క్ అంటే వాళ్ళ సీనియర్స్ కానీ వాళ్ళని కానీ కనుక్కొని చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా ఏమీ చేయకూడదు. ఫస్ట్ స్టెప్ ఈజ్ లైక్, ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చేటప్పుడు మీ వాట్సాప్ ఐడి, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ తో సహా తీసుకుంటే వాళ్ళు మొత్తం ట్రాక్ చేస్తారు. అమెరికా వస్తున్నారా, ఎందుకు వస్తున్నారు, చదువుకోవడం కోసం వస్తున్నారు అంటే మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన అనుకోవచ్చు. మీ సీనియర్స్ ని కాలేజ్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా వస్తున్నాయి, క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి, ఇలాంటివన్నీ పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏమిటంటే మాకు ఒక ఆర్ట్ జాబ్ కావాలి, వచ్చిన రోజు నాకు వెంటనే ఏదో జాబ్ దొరకాలి, అలాంటి క్వశ్చన్లు అన్ని అడిగారు అనుకోండి, దెన్ డెఫినెట్ గా అది కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టుగానే ఉంటుంది. అది ఒకటి. రెండవది, వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని మొత్తము పెట్టుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఈ ఇమిగ్రేషన్ లో కనుక అడిగారు అనుకోండి, అడిగినప్పుడు ఆ డాక్యుమెంటేషన్ అన్ని చూపించాల్సిన పరిస్థితి. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఫర్ దిస్ వచ్చేటువంటి స్టూడెంట్స్. ఇప్పుడు వాళ్ళు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జాన్యువరి ఇంటేక్ వచ్చేస్తారు, నెక్స్ట్ ఆగస్ట్ ఇంటేక్ అనుకోండి, దే హ్యావ్ సమ్ టైం. ఈ టైంలో ఏంటంటే కొన్ని కొత్త కొత్త స్కిల్స్ అవి డెవలప్ చేసుకుంటే కనుక కొంచెం బెటర్ గా ఉంటుంది. అది వచ్చేటువంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. రెండోది, ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు వాళ్ళు, అమెరికాలో వచ్చేసారు, 2 సంవత్సరాలు అయిపోవచ్చేసింది ఆల్మోస్ట్. ఐ థింక్ ఒక 6 months లో వాళ్ళ మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఓపీటీ అనేటువంటిది ఒకటి అప్లై చేస్తారు. ఈ అప్లై చేసినప్పుడు ఈ మధ్య కాలంలో సమ్ క్వరీస్ వస్తున్నాయి. అంటే ఐఎమ్ నాట్ ఎ లాయర్, బట్ ఐ నో ఐఎమ్ కీప్ ఆన్ టాకింగ్ టు లాట్ ఆఫ్ స్టూడెంట్స్. సో కాబట్టి ఆ క్వరీస్ అనేవి ఎలా వస్తున్నాయి అంటే, ఒకటి, మీ ఫీజు ఎవరు కట్టారు? మేము బ్యాంక్ లోన్ తీసుకున్నాము అన్నారు అనుకోండి. బ్యాంక్ లోన్ తీసుకున్నారు అన్నప్పుడు ఓకే, ఫైన్, బ్యాంక్ లోన్ అందరూ బ్యాంక్ లోన్ తీసుకుని వస్తారు 90%. అలాంటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి పంపించమని. అంటే నేను మీ ప్రింట్అవుట్ తీసి మీకు ఇవ్వటం కాదు, బ్యాంకు మేనేజర్ దగ్గర నుంచి వాళ్ళకి డైరెక్ట్ గా ఈమెయిల్ రావాలి అంటుంది. అంటే ఏంటి, ఒక ఎస్బీఐలో తీసుకుంటే ప్రతి బ్యాంక్ మేనేజర్ కి SBI.in అనో ఏదో ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, అక్కడి నుంచి రావాలి అని చెప్పేసి. అంటే అలా కాకుండా వీళ్ళు లేదు మా ఫాదర్ కట్టేశారు అన్నారు అనుకోండి, ఓకే, మీ ఫాదర్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అవి పంపించమని అడుగుతారు. ఎందుకంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ని ఎలిమినేట్ చేయడం కోసం. అది ఒక బర్నింగ్ లాగా నడుస్తుంది, చాలా మందికి రిజెక్ట్ అయినాయి. ఇంకా రెండవది ఏంటంటే, లాస్ట్ 2 years మీరు అమెరికాలో ఉన్నారు కదా, నెలకి ఒక అట్లీస్ట్ ఒక $1000 ఖర్చు అవుతుంది. ఈ $1000 ఎలా సంపాదించారు? నేను క్యాంపస్ లో పనిచేశాను అన్నారు అనుకోండి, ఇబ్బంది ఏమి లేదు. లీగల్ గా వాళ్ళు 20 గంటల పాటు అఫీషియల్ గా పనిచేయచ్చు, ఇంత కూడా ఇబ్బంది లేదు. పనిచేసి ఆ స్టేట్మెంట్ చూపించవచ్చు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పే చేసినప్పుడు సోషల్ సెక్యూరిటీ అది లైక్ ఎవ్రీథింగ్ సిస్టమేటిక్ గా ఉంటుంది కాబట్టి. ఒకవేళ అలా పని చేయలేదు అనుకోండి, ఆ డబ్బులు ఎక్కడివి? మా ఫాదర్ ఇచ్చారనో, లేకపోతే మా మదర్ ఇచ్చారనో, లేకపోతే బ్యాంక్ లోనో అనుకోండి, మీరు ఆ స్టేట్మెంట్స్ చూపించాలి. ఆ స్టేట్మెంట్స్ మొత్తం ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళ ఓపీకి రిజెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే RFUలు వస్తున్నాయి, రిజెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి అమెరికా అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఓపీటీ స్టేటస్ వచ్చేంత వరకు మీరు అమెరికన్ గవర్నమెంట్ మీద కానీ, ఇల్లీగల్ గా కానీ ఎక్కడ ఏమీ చెయ్యలేదు అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ద ఇంపార్టెంట్ ఈస్, మీరు ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకోలేకపోతే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వచ్చేటువంటి పిల్లలందరూ మొదటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవది ఓపీటీ కార్డు వచ్చేటప్పుడు ఇలాంటి క్వెషన్స్ అడిగారు అనుకోండి, యూ షుడ్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండాలి. అలాంటప్పుడే మీకు కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఇకపోతే మూడోది ఇప్పుడున్నటువంటి బర్నింగ్ టాపిక్ ఏంటంటే, ఓకే. ట్రంప్ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత అదవుతుంది, ఇదవుతుందని రకరకాల న్యూస్. 20వ చాలా. తారీఖు ప్రెసిడెంట్‌గా ఓత్ తీసుకున్న తర్వాత తను ఇచ్చేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ గాని, వాటి మీద మాత్రమే ఎవరికైనా క్లారిటీ వస్తుంది. అంతకుముందు అందరూ గూడా ఊహించటమే. ఓహ్! ఇది అలా ఊహించుకోవటమే కానీ, కాంక్రీట్‌గా ఏమిటి అనేటువంటిది మాత్రం ఎవరికీ తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే కొన్ని చేంజెస్ వస్తాయి. ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్‌లో ట్రంప్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దాన్ని బేస్ చేసుకొని కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం నేచురల్లీ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు, పార్టీ మారినప్పుడు డెఫినిట్‌గా చేంజెస్ వస్తాయి. డెఫినిట్‌గా ఏంటంటే ఇమిగ్రేషన్‌కి ఎగనెస్ట్ అది మాత్రం 100% కన్ఫర్మ్‌గా ఉంటుంది. బట్ వేరస్ కమింగ్ బ్యాక్ టు హియర్ ఇప్పుడు అమెరికా ఈ గురించి మాట్లాడేటప్పుడు లేతే ట్రంప్ యొక్క మొత్తం స్టేట్మెంట్స్ మొత్తం మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఇల్లీగల్‌గా అమెరికాలో ఉన్న వాళ్ళని నేను ఇబ్బంది పెడతాను, పంపించేస్తాను, అది చేస్తాను అంటున్నారు గానీ, లీగల్‌గా ఉన్న వాళ్ళ జోలికి ట్రంప్ నేను ఇబ్బంది పెడతాను అని ఎప్పుడూ చెప్పలేదు. సో, లీగల్‌గా ఉండమంటే ఏంటి? పిల్లలందరూ గూడా లీగల్‌గా వచ్చేవాళ్ళే. స్టూడెంట్స్ అందరూ గూడా లీగల్‌గానే వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు లీగల్‌గా చదువుకుంటారు. లీగల్‌గా పని చేస్తారు. సంథింగ్. వాళ్ళతో ఇబ్బందేమి లేదు. అసలు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు భయపడాలి? లీగల్‌గా వచ్చినప్పటికీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారనుకోండి, అప్పుడు భయపడాలి. వాళ్ళు లీగల్‌గా వచ్చినప్పటికీ ఇల్లీగల్‌గా అంటే ఆడ్ జాబ్స్ చేయటము, లేకపోతే ఇంకేవో లైక్ అవన్నీ చేశారనుకోండి, డెఫినిట్‌గా అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే. ఎందుకంటే వీళ్ళు అప్లికేషన్ టీఎస్-120 అప్లికేషన్‌లో ఏం రాస్తారు? మేము అమెరికా వెళ్తుంది చదువుకోవడం కోసం. చదువుకున్న తర్వాత మళ్ళా మేము తిరిగి వచ్చేస్తాము. అట్లా లెటర్స్ రాసిస్తారు. సో, కాబట్టి ఏమైపోతుంది? ఆ లెటర్‌ని బేస్ చేసుకొనేసేసి దానికి ఎగనెస్ట్‌గా మనం వెళ్ళామనుకోండి, అంటే ఎగనెస్ట్‌గా మనం చేశామనుకోండి, అది బిగ్ ప్రాబ్లమ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఖచ్చితంగా ప్రాబ్లమ్ అవుతుంది. సో, స్టూడెంట్స్ బట్ అమెరికా అనేటువంటిది ఏంటి? ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి లేటెస్ట్ స్కిల్స్ ప్రాబ్లమ్ ఏంటంటే స్కిల్ అనేటువంటిది డెవలప్ చేసుకోలేకపోతే అమెరికా లాంటి దేశంలో చాలా కష్టం. చాలా కష్టం. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చదవకపోతే కుదరదు. నిన్నెవరో ఒక అబ్బాయి ఏదో స్టాటిస్టిక్స్ నేను డిగ్రీ చేశాను అన్నాడు. నా దగ్గరకొచ్చారు. ఒక చిన్న బేసిక్ డెఫినిషన్ కూడా చెప్పలేని పరిస్థితిలో వాళ్ళున్నారు. బేసిక్ డెఫినిషన్ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు రేపు ఉద్యోగం ఎలా సంపాదించుకుంటారు? కనీసం ఏంటంటే ఐ రియలైజ్డ్ వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్‌లో వచ్చారు. ఫస్ట్ సెమిస్టర్ రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంకా 1 ½ ఇయర్ టైమ్ ఉంది కాబట్టి కనీసం వాళ్ళు నేర్చుకునేందుకు కాస్త కోస్త టైమ్ అనేది ఉన్నది. ఆ టైమ్‌ని వాళ్ళు ఉపయోగించుకొని నేర్చుకున్నారా? షుడ్ బి గుడ్. లేదనుకోండి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే ఇబ్బంది పడతారని నేను చెప్పట్లేదు. పడే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈరోజు స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు రావద్దని చెప్పట్లేదు. రండి. కాకపోతే జాగ్రత్తలు తీసుకొని రండి. ఓకే. అంటే మీరు చెప్పారు ఇప్పుడు అంటే ఆల్రెడీ వాళ్ళకున్న స్కిల్స్ సరిపోతాయా? లేకపోతే అదనంగా యుఎస్‌కొచ్చాక ఇంకా ఎక్స్‌ట్రా స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలా? అసలు వాళ్ళు సక్సెస్ కావాలంటే ఎలా ఉండాలంటారు? వాళ్ళ ప్రొఫైల్ కంప్లీట్‌గా? అంటే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఏమైపోతుందంటే థియరీకి, ప్రాక్టికల్‌కి ఉన్న డిఫరెన్స్ ఉందండి. థియరీకి, ప్రాక్టికల్‌కి మన గ్యాప్‌ని మినిమైజ్ చేయాలి. మనం ఏం చేస్తాం? సబ్జెక్ట్ చదివేస్తాం. సబ్జెక్ట్ పట్టి కొట్టేస్తాం. చదివేస్తాం. వీఆర్ గోయింగ్ టు గెట్ లైక్ 100కి 95 మార్క్స్ వచ్చేస్తాయి. మనం ఎంసెట్‌లో చూస్తున్నాం. ఇంటర్మీడియేట్‌లో మీరు చూడండి 99% అంటే 90 ఇంతకుముందు 990 మార్క్స్, 992 మార్క్స్ ఔట్ ఆఫ్ 1000 వచ్చేవి. ఆ 990 వచ్చినటువంటి మార్క్స్‌కి ఎంసెట్‌లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఎంసెట్‌లో ఎక్కడో 10,000 ర్యాంక్ వస్తుంది ఆ పిల్లవాడికి. మరి ఇక్కడేమో టాప్ 10లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ 10,000 ర్యాంక్ ఎందుకు వస్తుంది? ఆ ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. అప్లికేషన్ సైడ్ ఇది వేరుగా ఉంటుంది. కానీ సిలబస్ రెండిటికి ఒకటే. రెండిటికి ఒకటే. అక్కడ ఇంటర్మీడియేట్ సిలబస్, ఇది కూడా అదే సిలబస్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమిటంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్‌కి మనం దూరంగా ఉంటున్నాము. అమెరికా లాంటి దేశంలో ప్రతిదీ ప్రాక్టికల్. ప్రాక్టికల్ అంటే ఏమిటి? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. నేను ఇంత టైమ్ ఇన్వెస్ట్ చేశాను. నాకెంత డబ్బులొస్తున్నాయి. నేను ఇంత ఎఫర్ట్ చేశాను. నాకెంత డబ్బులొస్తున్నాయి.
క్యాపిటలిస్టిక్ ఎకానమీ. క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ప్రతి నిమిషం వాళ్ళు డబ్బుల గురించి ఆలోచిస్తారు. రిటర్న్ గురించి ఆలోచిస్తారు. సో అలాంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి సిస్టమ్ మనదేమో అటు పూర్తిగా సోషలిస్టిక్ ఎకానమీ కాదు, పూర్తిగా క్యాపిటలిస్టిక్ ఎకానమీ కాదు. మన రెండు మిక్స్డ్ ఎకానమీస్ మనవి. ఇక్కడ అలా కాదు, టోటల్ క్యాపిటలిస్టిక్. టోటల్ క్యాపిటలిస్టిక్ అన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేట్, ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియల్ మోటివ్లోకి వచ్చేస్తుంది. అక్కడ ఆ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి వచ్చేటప్పుడు మన యొక్క యాటిట్యూడ్ మనం మార్చుకోవాలి. ప్లస్ 2 years ప్లాన్. 2 years ప్లాన్ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? మనకి ఇండియాలో ఏం చేస్తారు? ఒక బీటెక్ చేరేటప్పుడు వాడు ఏం ఆలోచించాడు? బీటెక్ చేరేటప్పుడు ఏం చెప్పాలి? జనరల్ గా బీటెక్ అప్పుడు ఏం చెప్పాలి? అరే బాబు, నువ్వు బీటెక్ చేరేటట్టయితే నీకున్న ఆప్షన్స్ 4. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి క్యాంపస్ ప్లేస్మెంట్, రెండవది అమెరికా వెళ్ళాలనుకుంటే అమెరికా వెళ్ళటము, మూడవది హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ ఎంటెక్ ఏదైనా చేయటము, లేకపోతే సొంతగా కంపెనీ స్టార్టప్లు పెట్టుకోవడం. ఈ 4 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్, ఇంకోటి కూడా కలపొచ్చు. మనం గవర్నమెంట్ జాబ్ అని ఏదో పెట్టుకోవచ్చు, సరే అది పక్కన పెడతాం. ఈ 4 ఆప్షన్స్ లో వాడు ఏదో ఒకటి ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఇయర్ లో సెలెక్ట్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు? థర్డ్ ఇయర్ అప్పుడు ఆలోచిస్తారు. థర్డ్ ఇయర్ అయిపోయి 4th ఇయర్ లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నప్పుడు అప్పుడు బిగిన్ చేస్తారు. చాలా కొంతమందికి క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది, కొంతమందికి రాదు. రానటువంటి వాళ్ళు ఏం చేస్తారు? రానటువంటి వాళ్ళు అమెరికా వద్దామను లేకపోతే ఇంకోటి అప్పుడు స్టార్ట్ చేస్తారు. దానికి మళ్ళీ అగైన్ మెస్అప్ అంతా చేస్తారు, చేయాల్సిన అన్ని చేసేస్తారు. చేసి చివరికి ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మనకి అమెరికాలో జాబ్స్ ఇక్కడ ఉన్నాయి అనేది ఫస్ట్ మనం ఎవాల్యూట్ చేసుకోవాలి. ఏ టెక్నాలజీలో జాబ్స్ ఉన్నాయి? 2. మనం ఆ జాబ్స్ ని క్రాక్ చేస్తాము, ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేస్తాము అనేటువంటిది 3. ఇవన్నీ కావాలంటే వాళ్ళకి ఏంటి? ఒక గైడెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గైడెన్స్ సరిగా లేదు అనుకోండి, మనము చాలా కష్టం. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి దే డోంట్ హ్యావ్ ఏ గుడ్ డైరెక్షన్ లేదు. వాళ్ళు ఆ డైరెక్షన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు మనం టీవీలో వీటిలో చాలా వచ్చేస్తున్నాయి. డాలర్స్ లో ఏదో జరిగిపోయింది, అక్కడ ఏదో జరిగిపోయింది, తెలుగు వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పేసి రకరకాల న్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్స్ దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఒక బిగ్ ఇష్యూ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకునేసేసి రావాలి. ప్లస్ ఒకటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమెరికాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లీగల్ స్టేటస్ అంటే వాళ్ళు వచ్చిన రోజు నుంచి వాళ్ళకి వీసాకు ఒక ఉంటుంది, F1 OPT సంథింగ్. ఆ స్టేటస్ మెయింటైన్ చేయాలి. ఇల్లీగల్ గా ఒక్కరోజు అమెరికాలో ఉన్నా చాలా ఇబ్బంది. ఒక్కరోజు ఉన్నా సరే, ఒక్క నిమిషం ఉన్నా కూడా ఇబ్బంది. ఇవాళ మీ వీసా ఇవాళ అయిపోతుందంటే 2 రోజుల ముందే మనం అమెరికా వెళ్ళిపోయి, ఎందుకంటే విజిటింగ్ వీసా ఉందనుకోండి 10 సంవత్సరాలు ఇస్తారు. కానీ మాక్సిమం పీరియడ్ 6 months ఉండాలి. 6 months లోపల మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా వచ్చేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ 6 months తర్వాత ఒక్కరోజు కూడా ఉండకూడదు. బికాజ్ ఉంటే ఏమైపోతుంది? ఇల్లీగల్ గా ఉన్నట్టు అవుతుంది. చాలా పెద్ద ప్రాబ్లం. ఈ స్టూడెంట్స్ కూడా అంతే. దే నీడ్ టు మెయింటైన్ ఏ లీగల్ స్టేటస్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు తప్పదు, అమెరికాలో ఉన్నంత వరకు అంటిల్ యూ గాట్ యువర్ సిటిజన్షిప్, అట్లీస్ట్ గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు నువ్వు ఆ లీగల్ స్టేటస్ మెయింటైన్ చేయాల్సింది. కానీ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇంకా స్టేటస్ ఉండదు, ఎందుకంటే పర్మనెంట్ రెసిడెంట్ కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. అప్పటిదాకా మనం స్టేటస్ మెయింటైన్ చేయాల్సిందే. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఒక మంచి అటార్నీతో మాట్లాడాలి. మంచి అటార్నీ అంటే మంచి అమెరికాలో ఉన్నటువంటి అటార్నీని మనం సలహాలు తీసుకోవాలి. అంతేగాని లైక్ ఒక ఏదో చాట్ జీపీటీనోనో లేకపోతే ఇంకోటో గూగుల్కి వెళ్ళి తీసుకున్నాము అనుకోండి, అది కరెక్ట్ అడ్వైస్ మాత్రం కాదు. అడ్వైస్ అని బేసిక్ కావచ్చు, కరెక్ట్ అడ్వైస్ మాత్రం కాదు. కరెక్ట్ అడ్వైస్ కావాలనుకుంటే మనం లాయర్తో మాట్లాడటం, దట్ షుడ్ బి అప్రాప్రియేట్. అది కూడా మంచి లాయర్తో మాట్లాడితే దట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. సాధ్యమైనంత వరకు అసలు తప్పులు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ పాటించాల్సినప్పుడు మన ఎవరో ఒక పిల్లవాడికి ఆగి ఉన్నటువంటి ఎమర్జెన్సీ వెహికల్ ఆగి ఉంటాము సంథింగ్ అన్నప్పుడు క్రాస్ చేసి వెళ్ళిపోయారట. అంటే ఎమర్జెన్సీ వెహికల్ ఆగి ఉన్నప్పుడు వెళ్ళిపోయారని వాళ్ళు కంప్లైంట్ చేస్తే కేసు ఫైల్ చేశారు. నాకు ఫోన్ చేసి అడిగితే నేను చెప్పాను, బాబు ఐఎమ్ నాట్ ఏ లాయర్, బట్ నేను ఒక లాయర్ పేరు చెప్తాను, నువ్వు అతనితో మాట్లాడు అని చెప్పి మాట్లాడితే అతను మాట్లాడితే ఆయన ఇంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారండి, నేను అంత పే చేయలేను. అది మీ సమస్య, నా సమస్య కాదు.
బట్ ఏంటి అసలు ఆగి ఉన్నటువంటి ఒక స్కూల్ బస్ ఇలా ఆగి ఉన్నప్పుడు అక్కడ బోర్డు వస్తాయి, స్టాప్ బోర్డు వస్తుంది, అందరూ ఆగిపోతారు. ఇటుపక్క 100 వెహికల్స్, అటుపక్క ఆగిపోతాయి. ఈ పిల్లలు స్కూల్ దిగి అలా రోడ్డు క్రాస్ అయ్యేంత వరకు ఎవ్వరూ వెళ్ళరు. ఇతను ఏం చేశాడు, అలాంటప్పుడు బస్సు క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. అది పెద్ద నేరం అమెరికాలో, పెద్ద నేరం అది. ఆ నేరం అయినప్పుడు వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు ఏమైనా కేసు పెట్టారు. వాళ్ళు కేసు పెట్టినప్పుడు ఆ కేసుని వాదించాలి, నేను తప్పు ఏదో సంథింగ్ వాదించాలి అంటే లాయర్ కావాలి. ఆ లాయర్ గంటకి ఎంతో ఛార్జ్ చేస్తానని చెప్పారు కదా. అంటే వాళ్ళ బిల్ రేట్స్ అలానే ఉంటాయి డెఫినెట్ గా. సో కాబట్టి ఇలాంటి తప్పులు చేయకూడదు. ఫస్ట్ స్టెప్ ఇది. అస్సలు తప్పు, రూల్స్ కి విరుద్ధంగా అమెరికాలో ఉండకూడదు. ఇది బేసిక్ అండి. అమెరికా వచ్చేటువంటి పిల్లవాళ్ళు, ఐ మీన్ అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఫస్ట్ నేర్చుకోవాల్సింది, అమెరికాలో రూల్స్ కి ఎగనెస్ట్ గా మనం వెళ్ళకూడదు. దట్స్ ద బేసిక్. అది చేస్తే సగం సేఫ్ జోన్ లో ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత స్కిల్స్, మీరు అన్నట్టు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్, లేకపోతే క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ సేఫ్టీ, నాకున్న 2-3 ఏరియాస్ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ ఏరియా. అలానే నాకులానే వాళ్ళ ఏరియాలో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళని కాంటాక్ట్ చేసి నేను ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే బెటర్ గా ఉంటుంది, ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. దెన్ దే కలెక్ట్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్. తీసుకున్న తర్వాత విచ్ ఇస్ ద బెస్ట్ వే అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇదంతా ఒక సక్సెస్ అనేటువంటిది అది యాక్సిడెంట్ కాదు, ఒక్క రోజులో రాదు. Success is so much of effort is required to get a success. ఈ ఎఫర్ట్ లేకుండా ఏదో లాటరీ కొనుక్కున్నాము, $1 million వచ్చాయంటే అది ఎప్పటికి అవుతుంది? లాటరీ ఇక్కడ చాలా మంది కొంటారు, మాక్సిమం ఒకళ్ళకి వస్తుందేమో. అమెరికాలో అయితే ఒకళ్ళకి కూడా రావట్లేదు. అది పెరిగిపోయి డబ్బులు పెరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ సినారియోస్. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఇండియా వచ్చేటువంటి పిల్లలు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందే. అంటే ఇది ట్రంప్ వల్ల అని కాదు, బేసిక్ రూల్స్ అవి. కాకపోతే ట్రంప్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ రూల్స్ ని కొంచెం టైటన్ చేసే అవకాశం ఉంది. కొత్తగా రూల్ ఏం పెట్టక్కర్లేదండి, టైటన్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ టైటన్ అయింది, కొంచెం రూల్స్ అయినాయి. ఇప్పుడు వీసాలు బాగా రిజెక్ట్ అవుతున్నాయి. 20 మంది లాస్ట్ వీక్ హైదరాబాద్ కాన్సులేట్ కి వెళ్తే 2 కేసు అప్రూవ్ అయింది, 18 మందికి అప్రూవ్ కాలేదు అని చెప్పేసి నిన్న ఎవరో న్యూస్ చెప్తున్నారు అనమాట. సో కాబట్టి కొంచెం టైటన్ అయింది, డెఫినెట్ గా కొంచెం జాగ్రత్తగానే ఉంటారు. అకాడమిక్ కోర్సుల విషయంలో స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? అకాడమిక్ కోర్సెస్ విషయం వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు బ్యాచులర్స్ ఏం చదివారో చూడండి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మాస్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాచులర్స్ నేను బయోటెక్నాలజీ చదివాను అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడికి వచ్చి నేను డేటా సైన్స్ చేస్తాను, లేకపోతే సైబర్ సెక్యూరిటీ చేస్తాను అంటే ఈజ్ ఇట్ మేక్ సెన్స్? వాళ్ళకి సీట్ ఇస్తారు, సీట్ ఇవ్వరని నేను చెప్పట్లేదు, సీట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సీట్ ఇవ్వడం వల్ల యూనివర్సిటీకి ఒక $40,000, ఒక $20,000 ఎడిషనల్, మొత్తం టోటల్ గా $60,000-70,000 ఖర్చు పెడతారు. సో కాబట్టి యూనివర్సిటీ సీట్లు ఇచ్చేస్తాయి. కానీ మనం డిసైడ్ చేసుకోవాలి, మనం చదివింది ఏంటి, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం. డిమాండ్ ఉన్నది అంటే అది కాదు కదా. ఇప్పుడు సామెత చెప్పినట్టు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా కంప్యూటర్ సైన్స్ అయినటువంటి పిల్లవాడు వెళ్ళిపోయి నేను డేటా సైన్స్ చేస్తున్నాను లేకపోతే ఇంకోటి చేస్తున్నాను అంటే అర్థం ఉంది. నేను చదివింది బయోటెక్నాలజీ, లేకపోతే మైక్రోబయాలజీ, లేకపోతే ఫార్మసీ, లేకపోతే ఇంకో డెంటల్ సైన్సెస్, ఏవో కోర్సెస్ చేసి ఇక్కడ వచ్చిన డిమాండ్ డేటా సైన్స్ ఉంది కదా, డిమాండ్ సైబర్ సెక్యూరిటీకి ఉంది కదా అని చెప్పేసి గ్రౌండ్ వర్క్ చేయకుండా, అంటే బేసిక్స్ తెలుసుకోకుండా ఆ కోర్స్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ జీపీఏ తక్కువ వస్తుంది. వాళ్ళ ఇంటర్వ్యూలో రేపు ఈ కంప్యూటర్ సైన్స్ పిల్లవాళ్ళతో పోటీ పడగలరా? పోటీ పడలేరు. పడినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. అది ప్రాబ్లం కదా. సో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, నా ఎడ్యుకేషన్ ఏంటి, నేను మాస్టర్స్ కి ఎడ్యుకేషన్ తీసుకునేటప్పుడు ఏ కోర్సెస్ తీసుకుంటే నాకు అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి దాని తగ్గట్టుగా పెట్టుకోవాలి. అంతేగాని జనాలందరూ డేటా సైన్స్ తీసుకుంటున్నారు, జనాలందరూ సైబర్ సెక్యూరిటీకి వెళ్తున్నారు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ ఒక స్టాటిస్టిక్స్ అనేటువంటి పదం తెలియకుండా డేటా సైన్స్ చేస్తారు. అసలు స్టాటిస్టిక్స్ అనేది లేకపోతే డేటా లైక్ జస్ట్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. కంపల్సరీగా మనకి స్టాటిస్టిక్స్ తెలియాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ విత్ డేటా యూ మస్ట్ నో స్టాటిస్టిక్స్, అదర్వైజ్ నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, నా ఎడ్యుకేషన్ కి తగ్గట్టుగా
నేను ఏ కోర్స్ తీసుకుంటే బెటర్‌గా ఉంటుందనేది రీసెర్చ్ చేయాలి. అంతేగాని కంపేర్ చేసుకోకూడదు. మా ఫ్రెండ్ వెళ్ళాడు కాబట్టి నేను వెళ్ళను అనే పరిస్థితి కాదు. ఎవరి ప్రపంచంలో ఎవరి స్కిల్స్ వాళ్ళకే ఉంటాయి. మీ స్కిల్స్ మీకుంటాయి. నా స్కిల్స్ నాకుంటాయి. బట్ వేరాస్ ఇఫ్ యూ వాంట్ టు గో టు కార్పొరేట్ ఆర్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఎందుకంటే ₹70,00,000 ఆల్‌మోస్ట్ ఖర్చు పెడతారు. 70 lakhs is not a small money. It's a big money. 70 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు మళ్ళా అగైన్ లాటరీ కోసంలానో లేకపోతే మళ్ళా ఉద్యోగం కోసం డబ్బులు ఖర్చు పెట్టడము మళ్ళా ఇవి చేయడం అంటే అంత ఈజీ కాదు. తీసుకునేటప్పుడే వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. నాకు తెలుసు చాలా మంది ఫార్మసీ స్టూడెంట్స్ ఉంటారు. ఫార్మసీ స్టూడెంట్స్ అందరూ కూడా అమెరికా రావాలనుకుంటారు. వాళ్ళకి కొన్ని తెలియని నిజాలు 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెస్ ఎగ్జామినేషన్. అమెరికాలో ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వాలి అంటే ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఆ ఎగ్జామ్ పేరే నాప్లెక్స్ అనే ఎగ్జామ్. కానీ 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెస్ ఎగ్జామినేషన్. పరీక్ష రాసిందో తప్పుతారా పాస్ అవుతారా తర్వాత విషయం. కానీ అర్హతే తీసేశారు. నాట్ ఎలిజిబుల్. మరి వీళ్ళు ఈ బి ఫార్మసీ చదివిన పిల్లలంతా అమెరికా వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. ఒక బీటెక్ పిల్లవాడితో కంపేర్ చేసుకొని డేటా సైన్స్ కదా, నేను కూడా డేటా సైన్స్. వీళ్ళు 4 సంవత్సరాల పాటు బి ఫార్మసీ చదివారు. అంతకుముందు 2 సంవత్సరాలు కొంతమంది బైపీసీ చదివి ఉంటారు. వెరీ ఫ్యూ పీపుల్ విత్ ఎంపీసీ బ్యాక్‌గ్రౌండ్. చదివినటువంటి వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు? వాళ్ళేం చేయాలి? ఏ క్లినికల్ ట్రయల్సో, లేకపోతే రెగ్యులేటరీనో, లేకపోతే హాస్పిటల్ మేనేజ్‌మెంటో ఇలాంటి కోర్సెస్ నేర్చుకుంటే అక్కడ ఉద్యోగాలు దొరకవు. నాకు తెలుసు ఆ విషయం. దాంతో పాటు ఎస్ఐఎస్ అనే ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. అవి నేర్చుకుంటే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ వెరీ హై. అదే విధంగా ప్లస్ ఇప్పుడు సీఆర్ఎం కోర్సెస్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మెషిన్ లెర్నింగ్ వీటిలో పైథాన్, స్టార్ట్‌అప్ ఇవి నేర్చుకోగలిగామనుకోండి దట్ షుడ్ బి బెటర్. దానికి ప్లస్ ఇంకోటి ఏం చేయాలంటే ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చాలా ఉంటాయి. అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ అని, పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ అని ఉంటాయి. అంటే ఒకప్పుడు పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ ఉండేవి. ఇవాళ పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ లేవు. తగ్గిపోయినాయి. బాగా తగ్గిపోయినాయి. సో అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉంటాయి. సో అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ తీసుకోండి. తీసుకొని పని చేయండి. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. పని చేయండి. 2 వల్ల ఏమవుతుంది? ఒకటి మీకు నాలెడ్జ్ వస్తుంది. రెండవది నెట్వర్క్ డెవలప్ అవుతుంది. ఒక రియల్ సిట్యుయేషన్ అంటే రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. ఈ 3 తెలుస్తాయి. రేపు ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఏమిటి? ఇదే కదా వచ్చేది. వాళ్ళు రిక్వైర్మెంట్ ఇస్తారు. దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. యూ నీడ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్. యూ నీడ్ టు టెస్ట్ ఇట్. యూ నీడ్ డివైడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక ఇంటర్న్‌షిప్ చేయడం అనేది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. దానికి కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మేము ఇంటర్న్‌షిప్ అన్నాం అనుకోండి మేము రమ్మని చెప్తాం. రోజు రావాలి వచ్చి కూర్చొని పని చేయండి అని చెప్తాం. పని చేయడానికి వాళ్ళు రావడానికి ఇష్టపడరు. అది పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎందుకు ఇష్టపడరు అంటే పోయి వాళ్ళు ఆడ్ జాబులు చేసుకుంటారు. వాళ్ళకి ఒక కాగితం ముక్క కావాలి. సర్టిఫికేట్ కావాలి. ఆర్ ఇండియా లాంటి చోట సర్టిఫికేట్ ఇస్తే ఏమన్నా ఉంటుందేమో కానీ అమెరికాలో ఇన్ని సంవత్సరాలైంది నేను వచ్చి. నేను సిటిజన్‌షిప్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా నా సర్టిఫికెట్లు ఎవరు ఓపెన్ చేసి చూడలేదు. అమెరికాలో సర్టిఫికేషన్స్ ఎవరు చూడరు. ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో మనం చక్కగా మాట్లాడి వర్క్ చేసామనుకోండి మనకి జాబ్ వచ్చేస్తుంది. సర్టిఫికేట్లు చూసి మనకి ఉద్యోగాలు ఇవ్వడం అనే రోజులు పోయాయి. పర్టికులర్లీ ఫర్ అమెరికాలో లేవు. కాబట్టి సర్టిఫికేట్ ఉపయోగం లేదు వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఏంటంటే డ్రీమ్స్‌లో ఉన్నారు. నా దగ్గర సర్టిఫికేట్ ఉంటే మనకి బెటరు. ఉంటే బెటరు, ఇది ఉంటే బెటరు అనేటువంటి భావంలో ఉన్నారు. అవన్నీ వదిలేయాలి. మీ దగ్గర స్కిల్ ఖచ్చితంగా ఉంది. సో అంటే మీరు చెప్పినట్టుగా అమెరికాలో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక జాబ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా స్కిల్స్ అనేవి మస్ట్ అంటారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు సర్టిఫికేట్స్ కాకుండా కూడా. సర్టిఫికేట్ వల్ల ఉపయోగం లేదు అని నేను చెప్పట్లేదు. అది కూడా ఏంటి వెరిఫైబుల్ సర్టిఫికేట్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక SaaS సర్టిఫికేషన్ లేకపోతే డేటాబ్రిక్స్ సర్టిఫైడ్ అన్నాను అనుకోండి. నేనేం చేస్తాను ఒక నెంబర్ ఇస్తాను అక్కడ. ఆ నెంబర్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోయి వాళ్ళు చెక్ చేస్తారు. నా పేరు ఉన్నదా లేదా అని చెప్పేసి. నా పేరు ఇది పెద్ద కంపెనీ లైక్ మైక్రోసాఫ్ట్, ఆరకిల్, సాస్ ఇవన్నీ కూడా ఆ సిస్టమ్ డెవలప్ చేసుకుంటాయి. ఇప్పుడు సపోజ్ చిన్న కంపెనీలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మాలాంటి కంపెనీలు చిన్న కంపెనీలు ఉన్నాయనుకోండి. మేము ఇంటర్న్‌షిప్ ఇస్తాము అన్నాము అనుకోండి. ఇంటర్న్‌షిప్ ఇస్తే ఏమవుతుంది? మేము ఆన్‌లైన్‌లో పెట్టలేము. వాళ్ళకి అవి చేయలేము. కాకపోతే ఇప్పుడు కూడా చేయొచ్చు. లింక్డ్ఇన్‌లో అక్కడ ఇక్కడ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ దానికన్నా కూడా ఏంటంటే నాలెడ్జ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హ్యావింగ్ గ్లోబల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ ఈస్ అడ్వాంటేజ్. చూడండి గ్లోబల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ ఆర్ అడ్వాంటేజ్. బట్ ఆ సర్టిఫికేట్స్ చూసి ఉద్యోగం వస్తుందని మాత్రం నేను చెప్పట్లేదు. సార్ అసలు
చివరిగా మీరు ఇండియా నుంచి అమెరికాకు వచ్చే స్టూడెంట్స్‌కి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? ఎడ్యుకేషన్ పరంగా కానీ, జాబ్ పరంగా కానివ్వండి. సజెషన్స్ ఏమి లేదండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రూల్స్ పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పాను కదా! అమెరికా వస్తుంది నేను చదువుకోవడం కోసము అనేటువంటి ఒక బేసిక్ ఫిలాసఫీ మీద రావాలి వాళ్ళు. ఆడ్ జాబులు చేస్తామనో, ఇంకోటి చేస్తామనో కాన్సెప్ట్‌తో దయచేసి రాకండి. ఎవరైనా చెప్తుంది అదే. లీగల్‌గా అది చెయ్యకూడదు. లీగల్‌గా వాళ్ళు ఓన్లీ క్యాంపస్‌లో మాత్రమే 20 అవర్స్ మాత్రమే పని చేయాలి. దట్ ఈస్ లీగల్. అంతే. అంతేగాని బయటెక్కడో మేము హోటల్‌లో పని చేస్తాం, బేబీ సిట్టింగులు చేస్తాం అంటే కుదరదు. ఒకవేళ పట్టుకుంటే కనుక చాలా ఇబ్బందులుంటాయి వాళ్ళకి. సో, కాబట్టి అలాంటి ఆలోచనలతో అమెరికాకి ప్రస్తుతం అయితే మాత్రం అస్సలు రావద్దు. వచ్చినప్పటి నుంచి దే నీడ్ టు మెయింటైన్ ద అకౌంట్స్. నా డబ్బులు నేను ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇప్పుడు మనకి ఒక ఎంపీ ఒకాయన ఉన్నారండి. మీకు తెలుసు. ఆయన సంపాదించిన ప్రతి పైసా వైట్ మనీ. ఆయన అమెరికా నుంచి వచ్చి ఇండియాలో పోటీ చేసి గెలిచారు. వైట్ మనీ. అమెరికాలో బ్లాక్ మనీ అనే కాన్సెప్ట్ లేదు. వైట్. అంతే ఎవ్రీథింగ్ ఈజ్ వైట్. టాక్స్ కట్టిన తర్వాత వచ్చే డబ్బులు. సో, కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది జాగ్రత్తగా పెట్టుకుంటే యెస్ అబ్సల్యూట్‌లీ అమెరికా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. అమెరికా కొన్ని లక్షల మంది అమెరికా వస్తున్నారు. వచ్చి సక్సెస్ అవుతున్నారు. వీళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఐ మీన్ ఐ విష్ all of them to get a success and are going to become like a responsible citizens of the country. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. మీ సజెషన్స్ చాలా వాల్యుబుల్. అమెరికాకి వచ్చే వాళ్ళకి మీరు అంటే వాళ్ళ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలాంటి ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి, అలాంటి మంచి మంచి విషయాలు చాలా చెప్పారు. ఇవన్నీ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్‌కి కూడా 2025లో. థాంక్ యూ సో మచ్ సార్. No problem. ఇది No problem. ఓకే. ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.